నేను ఏం తీసుకురమ్మని నువ్వేం తీసుకొచ్చినావు? దీంతో ఏం చేయాలి ఇప్పుడు నేను? తీసుకొచ్చా కదా. ఇది ముల్లంగి తీసుకురమ్మన్నా. ముల్లంగి ఆకులు కాదు, ముల్లంగడ్లు ఇంత పెద్దగా ఉంటాయి ముల్లంగి. అవి తీసుకురమ్మని చెప్పాను నేను షాప్లో. అన్ని చోట్ల తిరిగి చూశాను, ఎక్కడ కూడా దొరకలే. ఇదే రకమే ఉన్నాయి అన్నీ. చూడండి, నేను వెళ్ళినా కానీ ముల్లంగడ్లు చూసి తీసుకొచ్చుకునేదాన్ని. ఇప్పుడు చూడండి ముల్లంగడ్లే లేవు. ఈ ముల్లంగడ్లు లేకుండా ఏం కూర చేయాలి నేను ఇప్పుడు? ఆకుతోనే. సరేలే, ఏదో ఒకటి చేద్దాం ఈ రోజుకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ముల్లంగి ఆకుతో ఫ్రై చేసుకుందాము, అలాగే పరోటా చేసుకుందాము. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముల్లంగి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా మట్టి లేకుండా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మధ్య మధ్యలో మట్టి ఉన్న 2 సార్లు అయినా కడుక్కోవచ్చు. చూడండి, నేనైతే బాగా కడుక్కొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఈ ముల్లంగి ఆకునైతే బాగా ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు మనం పరోటా చేసుకుందాము. పరోటాకు పిండి తీసుకున్నాను, గోధుమ పిండి. అందులో తగినంత సాల్ట్ వేసినాక బాగా కలుపుకుందాము. పిండి సాల్ట్ కలిపేలాగా బాగా కలుపుకుంటే ఒక్కొక్క తాను ఉప్పు అట్లా లేకుండా బాగా కలుస్తుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా స్మూత్గా అలా ఒక అరగంట అలాగనే పెట్టుకుంటే పరోటా అనేది చాలా స్మూత్గా పొరలుగా వస్తుంది పిండి నానితే. చూడండి, ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. తగినంత ఆయిల్ ప్యాన్ పెట్టుకున్నాను కదా. ముల్లంగి ఆకు ఫ్రైకి ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు అందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాము. అందులోనే వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకున్నాను కదా, వేసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి బాగా ఫ్రై కలుపుకుందాము. ఉల్లిపాయ వెల్లుల్లి బాగా ఫ్రై అయితే చాలా స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అందులోనే కరివేపాకు వేసుకున్నాము, కలుపుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందులో తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకున్నాం కదా. ఉప్పు కారము బాగా ఉల్లిపాయకి వెల్లుల్లికి పట్టేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనము ముల్లంగి ఆకు ఉడికించుకొని ఇలా సైడ్కి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులో వేసేద్దాం మనము. చూడండి, కలుపుకుందాము. ఉప్పు కారం పట్టేలాగా ఆకుకు. ఇప్పుడు కందిపప్పు సపరేట్గా ఉడకబెట్టుకున్నాను చూడండి నేను. ఇప్పుడు అందులో వేసేద్దాము కందిపప్పును అంతా. ఇప్పుడు బాగా కలుపుకుందాము. చూడండి, బాగా కలిసిపోయింది. ముల్లంగి ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం పరోటా పిండి కలుపుకొని నానబెట్టుకున్నాం కదా. చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు మనం ఉండలు చేసుకొని పరోటా అనేది ఒత్తుకుందాము. పిండి తీసుకొని చపాతీ కర్రతో ఈ పరోటా అనేది రౌండ్గా రాకున్నా పర్వాలేదు. మనం ఎలాగో మధ్యలో ఆయిల్ కొద్దిగా వేసి మడుస్తాం కదా. రౌండ్గా అయితే అవసరం ఏం లేదు. చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ అయితే రాసుకుందాము. ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల పొరలుగా పరోటా అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు మనము సగానికి మర్చుకుందాము. మళ్ళీ కొద్దిగా అంత ఆయిల్ పైన రాసుకుందాము. ఇంకొకసారి ఇలా మర్చి మనం ఇంకా పిండి వేసుకుంటూ చూడండి, మనం ఇప్పుడు చపాతీ ఎలా రుద్దుతాం అలాగా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రెస్ చేసి, కొంచెం మందంగా ఉంటే
పొరలుగా వస్తుంది. కొంచెం పల్సనైతే అంతగా పొరలు రావు, అంతేను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను కదా, చూడండి పరోటా అనేది వేసుకున్నాను. ఒక సైడ్ చూడండి బాగా కాలింది కదా. ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకుందాము. కొద్దిగా అంత ఆయిల్ పైన చూడండి బాగా కొద్దిగా అంత అప్లై చేసుకుందాము. ఎక్కువ ఏం నూనె ఏం అవసరం లేదు, మధ్యలో మనం వేసాం కదా, దానివల్ల పరోటా పొంగుతుంది అన్నట్టు. చూడండి పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. రాడిష్ లీవ్స్ ఫ్రై చాలా బాగా వచ్చింది. అలాగే ఇందులో కాంబినేషన్ పరోటా చాలా బాగుంటుంది. అదేనండి, ముల్లంగి ఆకుల ఫ్రై పరోటా. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.